స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని దయ వలన లేక బలపరచబడుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేయుచు ఉన్నాను. లేఖనము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనము. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. స్నేహితులారా, మనందరి జీవితాలలో అనేక పర్యాయాలు ఎన్నో అడ్డంకులను, శ్రమలను, అనానుకూల పరిస్థితులను, నిరాశ, నిస్పృహలను అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం. జీవితము ఎంత విచిత్రమైందంటే, తప్పు చేసినప్పుడు, ఎవరికైనా నష్టాన్ని, కష్టాన్ని కలుగజేసినప్పుడు, చెడుగా ప్రవర్తించి దోపిడీ, దొంగతనాలు చేసినప్పుడు, అవినీతితో, అన్యాయములతో, పాప సంబంధమైన జీవితములతో జీవించినప్పుడు మాత్రమే కష్టాలు, శ్రమలు కలిగిన దానికంటే మంచితనాన్ని, దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని, ఆయన పిలుపును, నీతి న్యాయములను, ప్రయోజనకరమైనటువంటి కార్యములను, ఉన్నతమైన విలువలను కలిగి ఉన్నటువంటి దినాలలోనే ఎక్కువ ఇబ్బందులను, శ్రమలను, వ్యతిరేకతలను, అవమానములను, నిందలను మనము అనుభవించేటటువంటి వారముగా ఉంటాం. చెడుతనం కలిగి జీవించినప్పటికంటే మంచితనం కలిగి జీవించినప్పుడే ఎక్కువ ఇబ్బందులను, శ్రమలను మనము అనుభవించేటటువంటి వారముగా ఉంటాం. అలాంటి తరుణంలో అయ్యో, మంచి చేస్తూ కూడా ఇన్ని అవమానాల, మంచి చేస్తూ ఉన్న సందర్భంలో కూడా ఇన్ని శ్రమల, వ్యతిరేకతల అనే నిరాశ, నిస్పృహ మన జీవితంలో కలవరపరిచేటటువంటిదిగా ఉండవచ్చు. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, మనము ఈ మంచి మార్గంలో ఉండినప్పుడు మనలను బలపరచడానికి, స్థిరపరచడానికి, మంచి జరిగించడంలో సహాయము చేయడానికి, ఆయన శక్తిని, సామర్థ్యములను, భద్రతను అనుగ్రహించడానికి దేవుడు మన పక్షాన నిలువబడేటటువంటి వాడు. మంచి చేస్తూ ఉన్నప్పుడు మన కలిగే ఆదరణ, ధైర్యము ఏమిటంటే దేవుడు మన పక్షాన ఉండినటువంటి వాడని. ఎజ్రా జీవితాన్ని గమనించినప్పుడు వారు బబులోను చెరలో నుండి ఇశ్రాయేలు పట్టణము, ప్రాంతమునకు వచ్చినటువంటి వారుగా ఉండినారు. చెర నుండి బయటకు వచ్చిన తర్వాత వారి జీవితంలో ముఖ్య సంకల్పము ఇశ్రాయేలు జనాంగాన్ని, సమాజాన్ని ఉద్ధరించాలి. ఈ మంచి సంకల్పం కలిగి, ఉద్దేశం కలిగి ముందుకు సాగుతున్నటువంటి వేళ, అయ్యో మంచి చేస్తూ ఉన్నాడు కదా, ప్రయోజనకరమైనటువంటి విషయాలను గురించి
ఆలోచిస్తూ ఉన్నాడు కదా అని అందరూ ఆయనతో సహకరించినటువంటి సందర్భం కాదండి. అందరూ ఆయనను ఒప్పుకున్నటువంటి సందర్భం కాదండి. అందరూ ఆయనను ప్రోత్సాహపరిచినటువంటి సందర్భము కాదు. అనానుకూల పరిస్థితులు ఉండినవి, వ్యతిరేకతలు ఉండినవి. వద్దు అనేటటువంటి వారు ఉన్నారు, నువ్వెవరు అనేటటువంటి వారు ఉన్నారు. నింద, అవమానము, శ్రమల మార్గము, త్రోసివేతలు, ఇవన్నిటినీ ఆయన జీవితంలో అనుభవించినటువంటి వాడుగా ఉండినాడు. అలాంటి తరుణంలో స్నేహితులారా, ఆ వ్యతిరేకతల మధ్య, శ్రమల మధ్య, కష్టసాధ్యం అనుకున్నటువంటి పనుల మధ్య దేవుడు ఆయనను బలపరిచినటువంటి వాడుగా ఉండినాడు. వారి సాక్ష్యం ఏంటంటే, దేవుడి హస్తము నాకు తోడుగా ఉంది గనుక నేను బలపరచబడినాను. దేవుడి హస్తము నాకు తోడుగా ఉంది గనుక ఈ వ్యతిరేకతలతో, శ్రమలతో ఉన్న మార్గంలో ముందుకు సాగగలిగినాను. దేవుడు నన్ను బలపరిచినాడు గనుక ఈ కార్యాన్ని నెరవేర్చగలిగినాను. దేవుడు నన్ను ఎంతగా బలపరిచినాడనంటే, కొంతమంది అధికారుల సహాయము దొరుకున్నట్లు, కొంతమంది ప్రజల మనసు మారి మంచి ఏంటో వారు గ్రహించినట్లు, మరికొంతమంది పాలకుల, అధికారుల యొక్క మనసు మారి దేవుడు వారి మనసును మార్చి నన్ను బలపరచునట్లు, వనరులను సమకూర్చున్నట్లు, తారుమారుగా ఉన్న పరిస్థితులను, అనానుకూలంగా ఉన్న పరిస్థితులను, వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను ఆయన శక్తి వలన, ఆయన కార్యముల వలన అనుకూలపరిచి ఉన్నాడు అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కనుక ఈ దినాన స్నేహితులారా, మన జీవితంలో కూడా ఇలాంటి అనానుకూల పరిస్థితుల మధ్య దేవుడు మనలను బలపరచుటకు సిద్ధంగా ఉన్నటువంటి వాడు కనుక, దేవాని హస్తము నాకు తోడుగా ఉంచండి, నన్ను బలపరచండి అనే దేవుని శక్తి మీద ఆధారపడి ఆయన వద్దకు రావాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప ఉన్నతమైనటువంటిది, దీవెనకరమైనటువంటిది. మా జీవితాలలో వ్యతిరేకతల మధ్య, అనానుకూల పరిస్థితుల మధ్య, కొరతలు, నిరాశ, నిస్పృహల మధ్య మేము జీవిస్తూ ఉన్నప్పుడు, కుంగిపోతూ ఉన్నప్పుడు మమ్మను విడవకుండా, ఎడబాయకుండా మీ ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించి బలపరచగలిగినటువంటి దేవుడవు కదా. మీ సన్నిధి మా మీద కుమ్మరించి మా జీవితాలలో ఉన్న ఈ ఇబ్బందులను, ఆయాసకరమైన పరిస్థితులను అన్నిటినీ తొలగించి మీ ఉన్నతమైన దయా కనికరములతో మమ్మను దర్శించి దినపు దీవెనలను మా మీద కుమ్మరించుమని, ప్రార్థన అవసరత కలిగిన బిడ్డలను దర్శించి వారి కొరతలను అన్నిటినీ దూరపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.